ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ చైనా కొండలపైన సోలార్ ప్లాంట్స్ని అయితే నిర్మించింది. ఈ కొండలు పంటలు పండవు, దేనికి పనికిరావు, ఇక్కడికి ఎవరూ వెళ్ళలేను. కానీ ఈ కొండలే ఈరోజు చైనా దేశాన్ని పవర్ స్టేషన్స్గా మారాయి. చైనా జనాభా 140 కోట్లు పైగా. వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి, ఫ్యాక్టరీలు కావాలి, ఆ ఫ్యాక్టరీస్కి పవర్ కావాలి, ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఛార్జింగ్ కావాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వ్యవసాయమైనటువంటి భూమి అనేది చాలా తక్కువ. సో ఆ భూమిని వ్యవసాయం కోసం వాడుకుంటూ ఇలా పనికిరాని ఖాళీగా ఉన్నటువంటి కొండలపై చైనా పవర్ స్టేషన్స్ని నిర్మించింది. ఎందుకంటే ఇలా ఖాళీగా ఉన్న కొండలపైన వేల ఎకరాల్లో సోలార్ ప్లాంట్స్ అనేది ఏర్పాటు చేసింది. సోలార్ ప్యానెల్స్కి నీరు అవసరం ఉండదు, మట్టి అవసరం ఉండదు, కేవలం దానికి సూర్యకాంతి ఉంటే చాలు. ఇది ప్రైవేట్ ఐడియా కాదు, చైనా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద ప్లాన్. ఇక్కడ పాలసీస్ని చేంజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చి లోకల్గా ఉన్నటువంటి ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్స్ ఫిట్ చేయడం వల్ల కొండలపైన సైడింగ్స్ అనేవి చాలా తగ్గాయని కూడా చెప్తుంది చైనా. దీనివల్ల కాలుష్యం తగ్గింది, గాలి కొంచెం శుభ్రం అయింది. అలానే ఎప్పుడు ఈ పనికిరాని కొండలు చైనా భవిష్యత్తుకు బ్యాటరీలుగా మారాయి. ఇలానే మన దేశం కూడా ఆలోచించి కొండలను పిండి చేయకుండా ఈ కొండలపై సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి.